హలో అండి, ఇవాళ మనం విటమిన్ డి గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాము. ముఖ్యంగా ఏంటంటే చాలామంది వీక్నెస్ ఉంటుంది అన్నట్టుగా, బాడీ పెయిన్స్, బోన్ పెయిన్స్, నడుము నొప్పి, మెడ నొప్పి అన్నట్టుగా చాలామంది వస్తుంటారు ఓపీస్కి. ఇందులో చాలామందికి ఏమి మిస్కన్సెప్షన్ అంటే అపోహ ఉంటుంది అంటే మెడ నొప్పి, నడుము నొప్పి రాగానే డిస్క్ ప్రాబ్లం ఉంటుందేమో, దానివల్ల ఇలా వస్తుందేమో అనుకుంటారు. కానీ ఈ పాపులేషన్లో, ఈ నొప్పి వచ్చే పాపులేషన్లో చాలామందికి విటమిన్ డి లోపం ఉంటుంది. అసలు విటమిన్ డి లోపం అనేది ఎందుకు ఉంటుంది? ముఖ్యంగా మన ఇండియన్ పాపులేషన్లో మనం బయట తిరగడం చాలా తక్కువ. ఎండకు వెళ్ళడం, ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ ఎండకు వెళ్ళడం చాలా తక్కువ ఉంటుంది. ఎండకు వెళ్ళినప్పుడు సూర్యరశ్మి, సన్లైట్, దాని నుండి మనకి బాడీలోనే విటమిన్ డి తయారవుతూ ఉంటుంది. సో ఇలా మనం బయట ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల విటమిన్ డి లోపం మనలో చాలా ఉంటుంది. విటమిన్ డి అనేది బోన్స్ స్ట్రెంగ్తెన్, బోన్స్ బలపరచడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ విటమిన్ డి లోపం వల్ల బోన్స్ నొప్పులు రావడం చాలా కామన్, సాధారణం. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే విటమిన్ డి లోపం వల్ల చాలా వీక్నెస్ వస్తుంది. సో ఫస్ట్ సింప్టమ్ ఏంటి అంటే వీక్నెస్, చిన్న పని చేసిన అలసట రావడము, మనం డైలీ రోజువారీ చేసే పనుల్లోనే మనకు చాలా వీక్నెస్ రావడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటిని చాలామంది ఎలా కన్సిడర్ చేసుకుంటారంటే మాకు షుగర్ ఉంది లేదా మా బ్లడ్ తక్కువ ఉంది అందువల్ల వీక్నెస్ వస్తుంది అని అనుకోవచ్చు. కానీ వీరిలో చాలామందికి విటమిన్ డి లోపం ఉంటుంది. అధ్యయనాలు అంటే స్టడీస్ ప్రకారం ఏంటి అంటే మన ఇండియన్ పాపులేషన్లో పర్టికులర్గా 60 నుంచి 90% నార్మల్గా కనిపించే పాపులేషన్లో విటమిన్ డి అనేది లోపంగా ఉంటుంది. సో దీన్ని మనం కరెక్ట్ చేసుకునే అవకాశం చాలా ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా సరే చాలా వీక్నెస్ ఫీల్ అవుతుంది, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటాం అయినా కూడా వీక్నెస్ ఉంటుంది అనే భావనతో మీరు ఉండి ఉన్నట్లయితే, ఎప్పుడైనా సరే నొప్పులు వస్తున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, బాడీ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాము, వాడినప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయి అనుకుంటే, ఆడవాళ్ళలో ముఖ్యంగా మెనోపాజ్ అంటాం, అంటే 42 years అలా ఏజ్ తర్వాత వాళ్ళకి డేట్ అనేది చాలా నెలలకు ఒకసారి వస్తూ ఒక టైంలో ఆగిపోతుంది. ఈ టైంలో ఉన్న వారికి కూడా విటమిన్ డి అనే లోపం బాగా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కానీ, లేదు అంటే గర్భసంచి ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ, వీళ్ళలో కూడా విటమిన్ డి లోపం ఉంటుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్, వీళ్ళలో ఎప్పుడైనా సరే వీక్నెస్ అనిపించినా, నొప్పులు అనిపించినా కూడా మీరు మీ విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకొని మీ ఫిజిషియన్ని సంప్రదించి మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.